Hi friends, welcome to our YouTube channel AK Cricket Prediction. So friends, ఈ 2025 December 30th Tuesday afternoon 1:45 PM కి BBL 16th మ్యాచ్ సిడ్నీ సో గ్రౌండ్ స్టేడియం సిడ్నీ న్యూ సౌత్ వేల్స్ లో సిడ్నీ థండర్స్ వర్సెస్ పెర్త్ స్కోచర్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ రన్స్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. వీళ్ళు ఇప్పటి వరకు 4 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 1 మ్యాచ్ విన్, 3 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 7th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ 1 స్టార్స్ తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ సిడ్నీ థండర్స్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. బట్ వీళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ లో పూర్తిగా ఫ్లాప్ అయ్యారు. సో దాని వలన ఆల్అౌట్ అయ్యి 128 రన్స్ మాత్రమే చేయగలిగారు. ఆ 129 టార్గెట్ ని డిఫెండ్ చేయడంలో కూడా పూర్తిగా ఫెయిల్డ్ అయ్యారు. 14 ఓవర్లకే ఆ స్కోర్ ని లూజ్ చేసేశారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటింగ్ లో అండ్ బౌలింగ్ లో కూడా చేంజెస్ చూడొచ్చు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ సిడ్నీ థండర్స్ హోమ్ గ్రౌండ్ లోనే జరగబోతుంది. సో ఆ యొక్క అడ్వాంటేజ్ ని కూడా ఈ సిడ్నీ థండర్స్ టీం 100% యూజ్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ మెయిన్ ప్లేయర్స్ గా మాథ్యూ గిల్క్స్, సాదాబ్ ఖాన్ అండ్ రీసీ టాప్లీ నుంచి మోర్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ సిడ్నీ థండర్స్ టీం. సో ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎఫర్ట్స్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళ బ్యాటర్స్ అంత పర్ఫెక్ట్ ఫామ్ లో అయితే లేరు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే రావాలి. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకున్న వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. బట్ వీళ్ళని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవడంలో ఫెయిల్డ్ అవుతున్నారు. సో దాన్ని కూడా ఈ రోజు డెవలప్ చేసుకుని అయితే వస్తారు. సో ఈ రోజు ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది చూద్దాం. ఇక పెర్త్ స్కోచర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 3 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 1 మ్యాచ్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 5th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ హోబర్ట్ హరికేన్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ పెర్త్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓన్లీ వీళ్ళ బ్యాటర్ ఫిన్ ఎల్లన్ నుంచి మాత్రమే మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చూసాం. అండ్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ లో ఫెయిల్డ్ అయ్యారు. సో దాని వలన 151 టార్గెట్ ని అయితే ఇచ్చారు. ఆ టార్గెట్ ని ఈ పెర్త్ బౌలర్స్ కోపర్ కొనెల్లి నుంచి జాయిల్ పెరెస్ నుండి మంచి పెర్ఫార్మెన్స్ అయితే చూసాం. సో దాని వలన 19.3 ఓవర్స్ వరకు ఈ స్కోర్ ని లాగారు. బట్ బ్యాడ్ లక్, ఇంకొక 15 రన్స్ ఉండుంటే ఈ మ్యాచ్ పెర్త్ టీమే గెలుచుండేవారేమో. బట్ లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతారు. అండ్ ఈ పెర్త్ టీమ్ కి సిడ్నీ థండర్స్ మీదన విన్నింగ్ రికార్డ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో అవి కూడా దృష్టిలో పెట్టుకుని అయితే వస్తారు. అండ్ ఈ పెర్త్ టీమ్ మెయిన్ ప్లేయర్స్ గా కూపర్ కొనెల్లీ, ఫిన్ ఎలెన్ అండ్ జాయిల్ పెరిస్ నుంచి మోర్ పెర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎఫర్ట్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది చూద్దాం. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. కొద్దిగా వీళ్ళు లోవర్ ఆర్డర్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ అయితే ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకున్న వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా ఇప్పటి వరకు కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేసి వస్తున్నారు. సో వీళ్ళ బౌలింగ్ లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో చూడాలి ఈ రోజు మ్యాచ్ లోకి ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే సిడ్నీ సో గ్రౌండ్ స్టేడియం సిడ్నీ న్యూ సౌత్ వేల్స్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 150 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 120 ఉంది. అండ్ ఈ వెన్యూలో 165 to 170 మధ్య స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. సో దీన్ని బట్టి ఈ రోజు ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయిన ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే సిడ్నీ థండర్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు సిడ్నీ థండర్స్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.